నన్ను చూసి ఇంకోలు ఇట్లా అందరు కడతారు. ఇప్పుడు దాదాపు అన్ని ప్లాట్లు అమ్మడం అన్ని వేడి. దాంట్లో వచ్చే లాభం ఎక్కడికి పోతుంది? మనకే వస్తుంది, అంటే మన సొసైటీకి వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు నేను కట్టే బోరు కూడా మనం మన వాళ్ళు అందరు ఇల్లు కట్టుకోవచ్చు. బోర్ వేపిస్తున్నాం వాళ్ళు, అక్కడ బోర్ వేపిస్తున్నాం. మన వాళ్ళు ఎవరు కట్టుకోవాలన్నా ఆ బోర్ వాడుకొని కట్టుకోవాలి. అంటే మన గాలులు ఒక ఇల్లు నిలబడుతుంది. నేను స్టార్ట్ చేస్తే కూడా మన ఒక్కొక్కరికి సహకారం అవుతుంది. నా ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ముందు నేనే కొన్నా ఫ్లాట్, ఫస్ట్ నేనే డబ్బులు ఇచ్చిన, ఇప్పుడు బోరు కూడా నేనే వేస్తాను. సో ఇట్లా అంటే ఇప్పుడు ఆ వెంచర్ తయారీ ఎట్లుంటుందంటే రేపు ఈ కంపెనీ బాగా డెవలప్ అయిన తర్వాత కొన్ని వేల మంది కూర్చొని వందల మంది కూర్చొని తింటారు. ఊరికే కాదు, కొన్ని వందల మంది లైన్లు కడతారు, తిండి దొరకదు. ఆ పరిస్థితి వస్తారు. ఈ గాలి హోటల్ మామూలు ఉంటుంది, ఈ డాబా చూస్తున్నాం కానీ పబ్లిక్ కోసం పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఏదో చిన్నగా ఇట్లా వేసినాం కదా, సో కొన్ని లక్షల రూపాయల కలెక్షన్ కూడా చేసే పరిస్థితి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మనం అనుకుంటాము ఏమవుతుంది, వాళ్ళు కొంతమంది అనుకుంటారు, నిరాశపడతారు. కానీ ఒక కమ్మైనా ఒక రెడ్ అయినా ఒక విలమైనా ఏం చేస్తాడంటే వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరితో కలిసి వెంచర్లు చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఏం చేస్తాడు, ఒక స్థలం కొంటారు, ఖాళీ స్థలం. ఇప్పుడు ఎవరు జయబేరి ఉంది, ఇండస్ట్రీ ఉంది, అంటే మన పెద్ద స్థాయిలో పోల్చుకోలేం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఆయన పిలిచిండు, జయబేరి అని పేరు మురళీమోహన్ పిలిచిండు. మురళీమోహన్ పిలిచి నేను మొత్తం చుట్టుపక్కల హైటెక్ సిటీ కడుతున్నా, ఈ హైటెక్ సిటీ మొత్తం చుట్టుపక్కల భూములన్నీ అప్పుడు ఎంత ఎకరానికి ఇప్పుడు 50 కోట్ల ఎకరం ఎక్కువ ఉంది, 100 కోట్ల ఎకరం. అట్లా చిన్నగా 50,000 ఎకరాలు కనిపించింది. అన్ని భూములన్నీ కనిపించింది. హైటెక్ సిటీలో ఉన్న మొత్తం మురళీమోహన్ కొనేసాడు భూములన్నీ. ఈయన డబ్బులు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు, బినామీల పేరు మీద కనిపించింది. సో అట్లా వాళ్ళు ఏమైందంటే ఇవాళ అందరూ కోటీశ్వర్లు అయిపోయారు. అందరూ ఎవరు పేదలు లేదు. ఇట్లా గాలులు అందరూ కోటీశ్వర్లు కావాలి. ఈ ఉద్దేశం మేము పెట్టడం ఉద్దేశం ఏంటంటే గాలులు అందరూ కోటీశ్వర్లు కావాలి. మనం అందరూ కార్లో పోవాలి, కార్లలో తిరగాలి, ఏదో ఆటో కూలీగా చేసుకోవాలి, వ్యాపారాలు చేయాలి. మనం చెప్పులు కుట్టే కూలు లేకపోతే ఆ కూలు ఈ కూలు కాకుండా వ్యాపారాలు మొదలు పెట్టాలి. అందుకే వ్యాపారాలు మొదలు పెట్టాలని చెప్పేసి అన్న చెప్పగానే ఇమీడియట్లీ నేను ఇక్కడ ఎంఎస్ఎంఈలో జాగా 1000 గజాల జాగా 1000 గజాలు. సో 1000 గజాలకు జాగా కూడా డబ్బులు కట్టినాం. మా పాప చిన్న పాప పేరు ఎంఎస్ఎంఈ సాధారణ పక్కనే. అయితే ఎందుకంటున్నానంటే మనం వ్యాపారాలకు మొదలు పెట్టాలి. చిన్న వ్యాపారమైనా సరే, అది 10,000 రూపాయల వ్యాపారమే కదా మొదలు పెడుతున్నాం అని చెప్పేసి అనుకోదు. కానీ వ్యాపారం చేయడం నేర్చుకోవాలి. కూలి చేయడం అనేది బాగా తెలుసు. మనం తాత ముత్తాతలు మన వాళ్ళందరూ కూలి చేసుకొని బతికినాం. కానీ పెద్ద సంపాదించేది ఏముండదు, వ్యాపారాలనే ఎక్కువ సంపాదించింది. ఈవెన్ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా వ్యాపారాలు చేయాలి. నేను ఇంతకాలం నేను చేయలే, నేను సమాజ సేవ అనుకుంటే తిరిగినా. ఇంతకాలం నేను పట్టించుకోలేదు వ్యాపారాలు. కానీ ఇప్పుడు సదన్ ఎప్పుడైతే కొంచెం మొదలు పెట్టిండో సరే బాగుందని చెప్పేసి వ్యాపారం కూడా చిన్నగా స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచన. అట్లనే మనకుండేది తక్కువ డబ్బు, మన దగ్గర చాలా లిమిటెడ్ డబ్బు ఉంటుంది. సో ఆ డబ్బును వృధా చేయకుండా మనం ఒకటి పెడితే దాంట్లో 10 మంది మన వాళ్ళు వచ్చి చేయాలి. ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను, ఆ 10 మంది మన గాలిలోనే పెట్టుకుంటారు. నేను ప్రిన్సిపాల్ అయిన తర్వాత మీకు ఒక విషయం చెప్తాను. నేను లా కాలేజీ ప్రిన్సిపాల్గా అయినాక 12 ఉద్యోగాలు వచ్చాయి, ప్రభుత్వ ఉద్యోగం, గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగం. 12 మంది మా దగ్గరనే పెట్టారు, మన వాళ్ళనే. అందులో 6 గాలి వాళ్ళే. 12 మంది 6 గాలి ఎక్కడ మా వాళ్ళే, మా చుట్టాలే. దొరకబట్టి 6 దొరకబట్టి తీసుకొచ్చి పెట్టిన 12 ఉద్యోగాల్లో సగం మన గాలిలోకి ఇచ్చాయి. అంటే ఏంటంటే మనోళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మన వాళ్ళకి మనం సహకరించుకోవాలి. కాబట్టి అప్పుడు డెవలప్ అవుతారు. ఇప్పుడు 6 కుటుంబాలలో ఇప్పుడు మా చిన్న అక్క కొడుకు వాళ్ళు లండన్లో చదువుకుంటారు. 6 కుటుంబాల్లో కుటుంబం. సో అట్లా మనం ఒక సహకారం చేస్తే
వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఎదుగుతూ ఉంటారు మెల్లమెల్ల. వాళ్ళ కుటుంబాలు ఎదుగుతూ ఉంటాయి, వాళ్ళ పిల్లలు చదివిస్తారు, వ్యాపారాలు చేస్తారు, మంచి మంచి ఎదుగుతారు, రాజకీయాల్లో వీటిలో ఇట్లా రకరకాల ఫీల్డ్లలో ఎదుగుతారు అంతా. సో అట్లా ఎదిగించుకోవాలంటే మనకు మనం సహకరించుకోవాలి. మనకు మనం పొద్దుస్తమానం ఈయనతో నేను పంచాది, నాతో నువ్వు పంచాది, మనలో ఎదుగుతుంటే ఎదగనియరు, కాలుబట్టి గుంజుతారు. ఎవడైనా కొంచెం ఎదిగింది అనుకో మన కాలుబట్టి గుంజుడే మన పని. ఇదే పనులలో ఉంటాం మన పని, రోజు ఇదే పనులు ఉంటాయి మనం. కాబట్టి మనం ఎదుగు చిన్న చిన్న వాటిలో గొడవలు పడుతూ ఉంటాం. చూడండి మీరు కమ్మోలు ఇళ్ళలో గొడవలు పడవాలి, వెలమోలు ఇళ్ళలో గొడవలు పడాలి, పెద్దోళ్ళు ఇళ్ళలో గొడవలు పడాలి. వాళ్ళు బయట రాజకీయాలకు మాట్లాడతారు కావచ్చు, కానీ ఇక్కడ అస్సలు లోపల అస్సలు వాళ్ళు గొడవలు పడనే పడదు. ఒకరికొకరు మనస్పర్ధాలు ఉన్నాయి అప్పటికప్పుడు రాజకీయాల కోసం బయట మాట్లాడతారు అంతే, ఏదైనా అంతేగాని సహకారం చేసుకున్న కాడ నేను నువ్వు ఒకటే, ఒకటే. మనల్ని మనం ఏమున్నదని మనకు ఏం సంపాదన ఏం లేనప్పుడే మనం ఎందుకు కొట్లాడుకోవాలి? ఏమిలో ఉన్న మేము మనం ఎందుకు ఎంత ఎగిరెగిరి పడాలి? ఉన్నోడు అంతగానో ఉన్నోడు ఏమో కొట్లాడుకుంటలేడు, మనం ఏమిలో ఉన్న ఎందుకు కొట్లాడుకోవాలి? మొదస్తమానం కొట్లాడలో 90% మునిగిపోయినాం మనం, అందుకే వెనకబడిపోయినాం. చదువు ఒక్కటే మార్గం కాదు, వ్యాపారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇవాళ నేను ఎందుకు వచ్చినా మొత్తం వాళ్ళ నా పనులన్నీ మానుకొని ఇవాళ ఎందుకు వచ్చినంటే మనోడు ఒక వ్యాపారం మొదలు పెడతాడు. సరే ఆ బోర్ వేసుకుంటా ఇట్లా ఇవ్వలేకపోతే రేపే వేసుకుంటా, కానీ ఆ వ్యాపారానికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చింది. చాలా కీలకం. ముందు చూపుతో ఒక 10 ఏళ్ళ ముందు చూపుతో పెడుతున్నాం మనం ఈ వ్యాపారం. 10 ఏళ్ళ లీజు తీసుకున్నాం, ఒక రోజు కాదు 2 రోజులు కాదు. 10 ఏళ్ళ ముందు చూపు వ్యాపారం అంటే దాదాపు అది కొన్ని లక్షల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తుంది మనకు. అందుకే దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయాలి తప్ప, ఏదో మన దాంట్లో కొంతమంది బండోళ్ళు ఉంటారు, అదనే వాడు మొత్తం అది చేయాలి, దోపిడీ చేస్తాడు, లేకపోతే ఇంకా చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పి రకరకాలు ఉంటారు. ఆయన మీద ఒకటి పెడతారు, నా మీద ఒకటి చెప్తారు, నీ మీద ఒకటి చెప్తారు, రకరకాలు చెప్తూనే ఉంటారు మన వాళ్ళంతా. మన వాళ్ళకి వేరే పని లేదు కాబట్టి ఇదే పనిలో ఉంటారు వాళ్ళంతా. దయచేసి వాళ్ళని పట్టించుకోవద్దు, అస్సలు పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా మనం పనులు చేస్తూ పోతూనే ఉండాలి. నేను చెప్తున్నాను కదా, ఒక 10 ఏళ్ళు కష్టపడితే గాలి కుటుంబము వరంగల్ జిల్లాలో నంబర్ 1 అవుతుంది. నంబర్ 1 వరంగల్ జిల్లాలో ఎవరైనా చూసుకుంటే ఎటు చూసినా గాలి, ఎటు చూసినా రాజకీయాలలో వీడియో ఉన్నాడు, వ్యాపారంలో వీడియో ఉన్నాడు, ఇట్లా ఉన్నారా గ్యాలలో ఎట్లా సాధ్యమైందంటే కలిసి పని చేయడం వల్ల, కలిసి దగ్గర కూర్చోవడం వల్ల, కలిసి పని చేసుకోవడం వల్ల, కలిసి సహకరించుకోవడం వల్ల. సో ఇది వల్లనే దీనివల్లనే సాధ్యమైంది. అందుకే యాక్చువల్గా నేను మన ఎమ్మెల్సీ కూడా పోటీ చేయాల్సి ఉండే, మన వాళ్ళు కొంత చేసిన మోసం వల్ల నేను చేయలేకపోయినా, కానీ నెక్స్ట్ ఎంపీగా పోటీ చేస్తాను. వరంగల్ ఎంపీగా మళ్ళీ బరిలో ఉంటాయి. 2028లో వచ్చే ఎన్నికలు, 2029లో వచ్చే ఎన్నికల్లో నేను మళ్ళీ ఎంపీగా ఉంటాయి. ఈసారి ఒక మంచి పెద్ద పార్టీని బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను, చూడాలి అనుకుంటాను. సో కాబట్టి నేను ఒక్కసారి ఎంపీ నేను అనుకోండి, మీకు బ్యాంకులను వాడు మెడల్ వచ్చి మీకు ₹1 కోటి ఇవ్వబోతున్నాను. లక్షలు కాదు, కోట్లు ఇప్పిస్తా, లక్షలు అనేది కాదు సమస్య. సో ఒక్కసారి నన్ను ఎంపీని గెలిపేయడానికి మీరు ప్రయత్నం చేయండి, గట్టిగా ప్రయత్నం చేయండి. మనకు ఎట్లా ఉంటుంది చూడండి, మన ఈ కోఆపరేటివ్ సొసైటీ ఒక 100 కోట్లలో ఉంటుంది. నేను చెప్తాను కాలేజీ, నేను అష్యూరెన్స్ ఇస్తాను మీకు, నన్ను ఎంపీగా గెలిపిస్తే మనకు 100 కోట్లు మన అకౌంట్లో ఉంటాయి. మన గాలి వెల్ఫేర్ సొసైటీకి 100 కోట్లు ఇప్పించే బాధ్యత నాది. 100 కోట్లు ఇప్పిస్తాను. అది సాధ్యమా? సాధ్యం. ఎప్పుడు సాధ్యమవుతుంది? నేను ఎంపీ అయితే సాధ్యం. ఐక్యత బలంతో దానికోసం మీరు కష్టపడి మనం ముందుకు పోతా ఉంటే, నేను ఎంపీ అయితే గ్యారంటీగా 100 కోట్లు మన గాలి వెల్ఫేర్ సొసైటీకి వస్తాయి. 100 కోట్లు అంటే మామూలు వచ్చాడు కాదు. మనం ఈ మొత్తం గాలిలో ఎక్కడున్నా, ఆ ఊర్లో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, వాళ్ళందరికీ ఈ 100 కోట్ల మనిషి పని కల్పిస్తాం, షేర్ ఇస్తాం, మనిషి పని కల్పిస్తాం, వాడికి మనిషి ఒక దుకాణం పెట్టిద్దాం. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి. చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ వాళ్ళు వస్తారు. ఇవాళ మన మా తమ్మిని కొడుకు వాడు గ్రూప్ 1 ఆఫీసర్, సొంత తమ్మిని కొడుకు, ఫోటో పెట్టిన వాడే, వాడు నా సొంత తమ్మిని కొడుకు, వాడు గ్రూప్ 1 ఆఫీసర్. ఇప్పుడు అట్లా చాలా తక్కువ మందికి వస్తూ ఉంటారు రేరుగా. మా పెద్ద పాప మా లండన్ చదువుకోగానే రాగానే ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఆమెకు యూనివర్సిటీ పిలిచి ఇచ్చింది ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం. ఎందుకంటే మేము మెరిట్ దానిపై ఇచ్చింది కాబట్టి అట్లా అందరికీ అవకాశాలు మెరిట్ని బట్టి వస్తూ ఉంటాయి. బట్ ఉద్యోగం అనేది పర్మనెంట్గా కాదు. సో మనం ఏం చేయాలంటే మంచిగా వ్యాపారాలలో దిగ్గజాలుగా వెళ్ళాలి.
దాంట్లో నాకు ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో వాడు చిన్న ఏదైనా చేసుకుంటా అయినా కూడా వాడు ఈ చిన్న చిన్న పని వ్యాపారం చేసుకుంటాడు. బాగా కుటుంబం మనకి ఒక్కరు ఇద్దరు ఉంటారు ఇంట్లో, కుటుంబంలో ఒక 5-6 మంది వాడు పుట్టిస్తాడు, 2-3 పిల్లలని చేస్తా ఉంటారు. మళ్ళీ ఒక్క భార్య ఉంటుంది వాళ్ళకు, పిల్లలు 1-2 ఉంటారు. సో అయినా కూడా వాడు ఎక్కడ వెనక వాడు ఇంకా ఉత్పత్తి చేస్తూ ఉంటాడు. అంటే వాడు సంపాదిస్తాడు, పిల్లల్ని చేస్తాడు. మరి మనం ఒక్కరిని చదవలేకపోతే ఎట్లా? కాదు, ఒక్కరిని చదవలేకపోతే ఎట్లా? 2 పిల్లల్ని చదవలేకపోతే ఎట్లా మనం? సో కాబట్టి మనం ఈ విషయాలన్నిటి పట్ల అవగాహన పెంచుకోగలిగితే మనం ముందు ఇప్పుడు చూడండి, కనీసం ఒక్క కంపెనీ 30,000 మందికి ఉద్యోగం ఇవ్వబోతున్నారు. మన వాళ్ళు ఎవ్వరు ఖాళీ ఉండదు. ఖాళీ కూర్చుంటాను వీడు మనోడు వాళ్ళ అంటే ఖాళీ ఉన్నాడంటే నేను ఒప్పుకోను. ఒక ముసలిలో తప్ప, శాతగానులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఖాళీ ఉండరు. సూపర్వైజర్ ఇలా చూసుకో మరి. మనం ఏంటంటే సరే మనము కొంచెం కష్టపడితే ఏదైనా సాధ్యం అనేది ఉండదు. దయచేసి నేనైతే మళ్ళీ మీకు చెప్తున్నాను, మా ఊర్లో గాలి దాంట్లో మేము గజం భూమిలోనే ఉన్నాం. గజం కూడా భూమి లేదు మాకు, ఇల్లు లేదు, ఏది లేను మా ఊర్లో. ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళింటికి వెళ్ళింటికి పోయి ఇంకా అడక్క తిని పెరిగిన వాళ్ళు. ఆ పూటకు తిండి లేకపోతే కూడా పోయి నీళ్ళలో పోయి ఆడ పని చేసుకుంటా, ఈడ పని చేసుకుంటా, ఈ కూలి ఆ కూలి చేసుకుంటూ బతికినారు. ప్రతి కూలి చేసినాను. మరి ఇవాళ నాకు 3 లక్షల ఉద్యోగం, 3 లక్షల ఉద్యోగం, పెద్ద ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేస్తాను. ఎందుకంటే ఉద్యోగంలో పెద్దగా ఎక్కువ కాలం ఏం చేయలేదు. ఎందుకంటే 20 ఏళ్ళు చేసిన చాలు, అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా మనం రాజకీయాలకు వచ్చేసి కొంచెం పెద్ద స్థాయికి వస్తే మనం చాలా పెద్ద పనులు చేయాలి. ఇప్పుడు కడియం శ్రీ గారు ఉన్నాడు, ఆయన డిగ్రీ కాలేజ్ లెక్చరర్, నాకంటే చిన్న ఉద్యోగం అని. ఎందుకు రాజీనామా చేసి తన బిడ్డను కూడా రిపీట్ చేసుకున్నాడు. అవునా? 100 కోట్లు సంపాదించాడు, 1000 కోట్లు సంపాదించాడు. సో ఉద్యోగాలు కూడా సంపాదించారు. కాబట్టి మనం సమాజ సేవ కోసం చేసే వాళ్ళమైనా మనలాంటి వాళ్ళం ముందుకు వస్తే మన సమాజంలో కొన్ని వేలాది మంది బాగుపడతారు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయడంలో భాగంగానే మనం ఈ ఓటర్లు చూడాలి. ఈ ఓటర్లు అంటే ఏంది? వచ్చే జనము మన ఓటర్లు. మన ఓటర్లు కూడా ఇక్కడ తయారు కావాలి, ఇక్కడ కూడా తయారవుతారు. చాలా మంది ఓటర్లు తయారవుతారు అక్కడ ఇక్కడ. ఇక్కడ తినడమే కాకుండా రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు కూడా మావాడు అట్లా జరుగుతూ ఉంటుంది ఓటర్లలో. సో కాబట్టి ఇట్లాంటి అంటే మనం చేసుకొని మెల్లమెల్లగా ఎదుగుతాం. ఎవరి మీద ఈర్ష్యలు పడకుండా ముఖ్యంగా మనము ఒకరికొకరు సహకరించుకున్నాం. ఇవాళ నేను మొదలు పెట్టగానే మీరు ఇల్లు మొదలు పెట్టండి, కట్టుకుంటాం. కిరాయిలు చాలా వస్తాయి. ఇప్పుడు మనకు ఒక్కొక్క ఈజీగా ఒక షెడ్ 10,000-12,000 ఈజీగా వస్తుంది. 10-12 వేల కిరాయి వస్తారు. 2-3 లక్షలు కనుక మనం కడితే ఇల్లు దొరుకుతుంది. మనకు 10-12 వేలు వస్తాయి ఉట్టిగా కూర్చున్న కాడ. 3 లక్షలు ఒక్కసారి పెట్టుబడి పెడితే అది పర్మనెంట్ అసెట్ కదా. ఇక గతం నెలకు వస్తూనే ఉంటుంది. అదే 10,000 అంటే ఇంట్లో పెద్ద మనిషి ఉంటే ఆమె ఖర్చు అంతా వెళ్ళిపోతుంది. అవునా కదా? సో మన పిల్లల ఖర్చు వెళ్ళిపోతుంది, ఫీజు ఖర్చు వెళ్ళిపోతుంది. ఇట్లా ఆలోచించాలి మనం. సో కాబట్టి ప్రతి దాన్ని కూడా మనకు ఒక దాని మీద కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినామంటే దాని మీద వచ్చే లాభం ఎంత అనేది చూడాలి. కానీ రోజు మనల్ని తాగడానికి పోయేదానికే చూస్తారు. అవునా? రోజు పోయేదానికి 1000 రూపాయల దాకా ఖర్చు పెడతారు, 500 దాకా ఖర్చు పెడతారు. కానీ వచ్చే లాభం ఎంత అనేది చూడరు. దానివల్ల వచ్చే లాభం ఎంత అంటే మన ఆరోగ్యం ఖరాబ్, మనకు హాస్పిటల్ ఖర్చులు. దానివల్ల ఏం ఉపయోగం తాగడం వల్ల? ఇక్కడ ఎక్కువ మంది తాగేటోళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మానేయండి. చూసారా ఎవరైనా ఒక కమ్మోడు బాగా తాకుండా కూర్చొని ఊపుకుంటూ ఒక రెడ్డివాడు ఊపుకుంటూ కూడా తాకుంటున్నాడా? ఎక్కడైనా కనపడరా మీకు? ఈ బాపనోడు వచ్చిన పూజ చేసిన బాపనోడు ఏమన్నా తాకుండా మీ ఊర్లో కనపడ్డా? మరి ఎందుకు కనపడాడు? ఆడ మనిషే కదా, మనం మనుషులమే కదా. మరి వాళ్ళు ఎందుకు తాగుతలేరు, మనం ఎందుకు తాగుతాం? వాళ్ళు ఎందుకు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారు, మనం ఎందుకు చేసుకుంటాం? అలా మన వాళ్ళు చాలామంది ఎక్కువ మంది చర్చలు పెట్టారు, ఆయన కూడా ఎస్తనే ఉంటారు. అవునా కదా? సో కాబట్టి ఇట్లాంటి మానుకోవాలి. చాలా కుటుంబాలను బాగా చదివించుకోవాలి, వ్యాపారాలు ఉంచాలి. అన్ని రంగాల్లో ప్రతి రంగంలో మనం వాళ్ళు ఎదిగేటట్టుగా. ఎందుకంటే మనకి ఏది మానవ జన్మ పుట్టినాం,
మీద సాధ్యంగా ప్రతిదీ సాధ్యమే, కష్టపడితే ప్రతిదీ సాధ్యమే. కాబట్టి మన గాలులు మొదట ఫస్ట్ నేను సదనని బాగా అభినందిస్తున్నా. అసలు ఫస్ట్ ఆయన అక్కడ ఆ దేవాలయం ముంగట పెట్టింది చూడు మనది ఆత్మీయ సమ్మేళనం, చాలా అద్భుతమైన సమ్మేళనం. ఆత్మీయ సమ్మేళనం ఫస్ట్ శాంపేటలో అదే ఆత్మీయ సమ్మేళనం అంటే నిజంగా ఆత్మీయ సమ్మేళనమే. మనం వాళ్ళందరినీ ఆత్మీయంగా కలుసుకోవడం, అంటే అదే మొత్తం అందాలు అనుబంధాలని పెంచుకోవడం, మన మధ్యలో ఐక్యత పెంచుకోవడం, మన గాలులు ఆత్మీయంగా ఉండడం కోసం వచ్చిన ఈ సందర్భంగా మనందరం సపోర్ట్ కూడా ఎదుగుదాం, ఖచ్చితంగా ఎదిగిద్దాం. మన మొక్కల మీద కూడా కాకుండా ఎదుటి వాళ్ళని కూడా మన వాళ్ళందరినీ ఎదిగిద్దాం. సో ఒకరికొకరు సహకరించుకుందామని తెలియజేస్తుంది.